శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. భగవద్గీతలో 18 అధ్యాయాలున్నాయి. ప్రతి అధ్యాయాన్ని యోగంగా పేర్కొన్నారు. యోగమన్నా సంయోగమన్నా కలయికే. ఈ శబ్దానికి సందర్భాన్ని బట్టి నానార్థాలు చెప్పారు. యోగం అంటే పద్ధతి, మెథడ్, మార్గం, వే, మీన్స్ అని కూడా తెలియజేశారు. అందులో 6వ అధ్యాయము ఆత్మ సంయమన యోగం. ఇది ప్రసిద్ధమైనటువంటి శ్లోకం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. అందరికీ అన్ని కాలాలలో వర్తించే శ్లోకం ఇది. ఆత్మను ఆత్మచేత ఉద్ధరించుకోవాలని, ఆత్మచేత ఆత్మను నశింపజేయరాదని, ఆత్మకే ఆత్మ బంధువు, ఆత్మకు ఆత్మయే శత్రువు. అంటే ప్రతి మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలే తప్ప ఎవరో వచ్చి ఏదో చేస్తారని భ్రమపడకూడదు. అలాగే తనను తాను నశింపజేసుకోవాల్సిందే తప్ప ఎవరు చేస్తేనో నాశనమయ్యానని భావించరాదు. తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు. అంతే కదా. మన వ్యవహారాన్ని బట్టి బంధువులు ఉంటారు, శత్రువులు ఉంటారు. మామూలుగా లోక వ్యవహారంలో నేను బాగుపడుతుంటే నన్ను బాగుపడనివ్వడం లేదు అని ఎవరి మీదనో నింద మోపడం కంటే, ఎందుకు బాగుపడకపోతున్నావో కారణం తెలుసుకొని నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి తప్ప నిన్నెవరు ఉద్ధరించలేరు. ఇతరుల మీద నింద వేయకుండా కృషితో, పట్టుదలతో, నేర్పుతో తనను తాను ఉద్ధరించుకోవాల్సింది. ఎవరో వచ్చి సహాయపడి కష్టాల నుండి గట్టెక్కిస్తారని భ్రమపడము సరి అయినది కాదు. ఎవరైనా బాగుపడ్డారంటే నా కృషితోటే నేను బాగుపడ్డానంటారే తప్ప ఎవరి తోడ్పాటు లేదని భావిస్తారు. అదే పాడైపోయినాడనుకో, నన్ను బాగుపడనీయకుండా చేస్తున్నారు అని ఇతరుల మీద నిందలు వేయడం అనేది మానవ సహజం. శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఇంత చక్కని శ్లోకాన్ని వినిపించారు. మనము ఉన్నత స్థితిలో ఉండాలన్నా, అధమ స్థితిలో ఉండాలన్నా ఎవరో కారణం కాదు, దానంతటికి మనమే కారణమని, తన కష్టంతోటే, తన కృషితోటే, తన నేర్పుతోనే ముందుకెళ్ళాలని పరమాత్మ తెలియజేశాడని తెలుపుతూ, సర్వే జనా సుఖినో భవంతు.